ఈరోజు ఒక స్పెషల్ డే. మా అబ్బాయి పుట్టినరోజు. 108 శివలింగాలు ఉన్నాయి ఈ గుడిలో. సో పొద్దున్నే నిద్ర లేవంగానే పక్షుల అరుపులు, పశువుల అరుపులు చాలా చక్కగా వినిపిస్తున్నాయి. స్వచ్ఛమైన గాలి, ఈ వాతావరణం నెలకొంది. సో ఇక మార్నింగే పునీత్ని నిద్ర లేపి చక్కగా తలంటూ స్నానం చేపించి కొత్త దుస్తుల్ని ధరింపజేశాము. ఎందుకంటే మార్నింగ్ టెంపుల్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం కాబట్టి గుడికి వెళ్ళాలని చెప్పి పునీత్ని కూడా రెడీ చేశాము. హలో అందరికీ, ఈరోజు ఒక స్పెషల్ డే. మా అబ్బాయి పుట్టినరోజు, పునీత్ శ్రీయాన్ పుట్టినరోజు. ఆ సందర్భంగానే ఈ వ్లాగ్ చేస్తున్నాను. పుట్టినరోజు అంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, పొద్దున్నే నిద్ర లేపి పిల్లల్ని తలంటు స్నానం చేపించి దేవుడి ఆశీర్వాదం ఇప్పించి తర్వాత పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలని. సో అలానే జరుగుతుంది. ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాము. సో టెంపుల్కి వెళ్ళి భగవంతునికి అభిషేకం చేసి పునీత్కి ఆశీర్వాదం ఇప్పించాలని వెళ్తున్నాము. సో మీరు కూడా వచ్చేయండి. దా పునీ, కమ్ కమ్ కమ్. ఫ్రెండ్స్ హాయ్ చెప్పు. హాయ్. ముందుగా మేము మా ఊర్లో ఉన్న రామాలయం గుడికి వచ్చాము. మనం సాధారణంగా పల్లెటూరులో ఉన్న రామాలయంలో గర్భగుడిలోకి వెళ్ళి పూజలు చేసుకోవచ్చు. సో అది ముందటి నుంచి ఉన్న ఆనవాయితీ కాబట్టి మేము కూడా లోపలికి వెళ్ళి స్వామికి పూజ చేసుకున్నాము. ఇక మా పునీత్ అల్లరి చూస్తే అంతా ఇంత కాదు. సో ఆయనే సెటారి తలపైన పెట్టుకుని నాకు కూడా పెట్టాడు. సరేలే పక్కన పెట్టుమా. సో పిల్లలకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏవి కొత్తగా కనిపిస్తే వాటిని తీసుకుంటూ ఉంటారు, అది కామనే. ఇక మేమైతే రామాలయంలో ఇలా పూజ చేసుకున్నాము. పునీత్ కొబ్బరికాయ కొట్టాలని చాలా ట్రై చేశాడు, కానీ ఇంకా చిన్నవాడే కాబట్టి వాళ్ళ నాన్న కొట్టారు. హారతి కళ్ళకు అద్దుకునే అలవాటు మాత్రం ఫస్ట్ నుంచి ఉంది. ఇక మేము రామాలయంలో పూజ చేసుకున్న తర్వాత మా ఊరి శాసనమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా అమ్మవారికి కాయా కర్పూరం సమర్పించాము. యాక్చువల్లీ ఈరోజు హనుమాన్ జయంతి కూడా. సో మాకైతే ఊర్లో సకల దేవతలు ఉన్నారండి. అందరూ వాళ్ళ ఇళ్ళ దైవాలను బట్టి గుళ్ళు సపరేట్గా కూడా కట్టించుకున్నారు. సో ఇక్కడ చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. సో అందరూ చాలా భక్తిగా పూజించుకుంటారు. సో హనుమాన్ జయంతి సందర్భంగా కూడా ఈరోజు మనం ఇక్కడ కూడా పూజ చేసుకొని తర్వాత శివాలయంకి వెళ్దాము. సో ఇప్పుడు నేనైతే గుడి లోపలికి వెళ్తున్నాను. ఇప్పుడు మనము శివాలయంకి వెళ్ళిపోదాం. ఇక్కడ 108 శివలింగాలు ఉన్నాయి ఈ గుడిలో. శ్రీ జ్ఞానాక్షి ఓంకారేశ్వర స్వామి టెంపుల్ ఈ టెంపుల్ పేరు. సో ఇక్కడ ఏమంటే 108 లింగాలు కూడా ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క లింగాన్ని స్థాపించుకున్నారు. వాళ్ళకి వీళ్ళు ఉన్నప్పుడల్లా వాళ్ళ చేతుల మీదుగా అభిషేకం చేపించుకుంటారు. సో 109వ లింగము ఇది. ఈ మధ్యలోనే ఈ 109వ లింగాన్ని కూడా పెట్టారు. మనలాంటి వాళ్ళు గర్భగుడిలోకి వెళ్ళి అభిషేకాలు చేయడము అలాంటివి ఉండవు కాబట్టి సాధారణ ప్రజల కోసము ఇలాంటి ఫెసిలిటీని కల్పించారు. సో టెంపుల్ అయితే మీరు చూడొచ్చు. నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేసిన కొత్తల్లోనే 108 శివలింగాల దర్శనం అని చెప్పి కార్తీక మాసం స్పెషల్ అని చెప్పి ఒక వీడియో కూడా పెట్టాను. అందులో 108 లింగాలు స్పష్టంగా చూపించాను. సో ఇదే టెంపుల్. కార్తీక మాసంలో అయితే కిటకిటలాడిపోతూ ఉంటుంది ఈ టెంపుల్. అసలు అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు. అన్ని దీపాలు, భక్తులు ఎక్కువ ఉంటారు. సో ఇప్పుడు మనము శివుడికి చక్కగా అభిషేకం చేసుకొని అలంకరించుకుందాము. సో ఈ లింగం ఒక్కటే బయట స్థాపించారు. సో ఎప్పుడైనా టెంపుల్ క్లోజ్ చేసేసినా కూడా మనము ఈ శివలింగానికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని లేదా అభిషేకం కూడా చేసుకోవచ్చు. సో ఇంకా అక్కడ కూడా ఒక లింగం ఉంది. చూస్తే అక్కడ నాగదేవతలు ఉన్నారు కదా, అక్కడ కూడా ఒక లింగం ఉంది. అక్కడికి కూడా వే ఉంది, అక్కడికి కూడా వెళ్ళొచ్చు. సో టెంపుల్ అయితే ఇలా ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది.
చిన్నగా చాలు. ఓం నమ శివాయ. శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. స్వచ్ఛమైన ఆవు పాలతో అభిషేకం చేపిద్దాం. పునీత్ అభిషేకం చేస్తున్నాడు. ఓం నమ శివాయ. 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 స్వచ్ఛమైన ఆవు పెరుగు. ఓం నమ శివాయ. 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 అచ్చకి కొన్ని ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇక్కడ ఈ పక్క పోయి. ఓం నమ శివాయ. స్వచ్ఛమైన ఆవు నెయ్యి. ఓం నమ శివాయ. 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 శివాయ. ఓం నమ 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 శివాయ. గంధం అభిషేకం. గండుగాని సేవ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అభిషేకం. ఓం నమ శివాయ. 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 భస్మాభిషేకం. భస్మాభిషేకం. ఓం నమ శివాయ. శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. డాడీ పాలాగా ఉంది డాడీ వైట్ లాగా. ఓం నమ శివాయ. శివాయ. ఓం నమ 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 శివాయ. వినాయక శబ్దే. నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఆ పరమేశ్వరునికి అభిషేకం చేసేటప్పుడు పెద్ద పెద్ద మంత్రాలు అవన్నీ నేర్చుకొని గుర్తుపెట్టుకొని చేయాలేమో లేకపోతే తప్పేమో అనుకొని కొంతమంది అభిషేకాలు అవి చేస్తూ ఉంటారు. కానీ ఆయనకి మంత్రాలతో పని లేదండి. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించుకుంటూ పూజ చేసుకుంటే అంతే చాలు. ఆయన బోలా శంకరుడు కాబట్టి తప్పకుండా అనుగ్రహిస్తాడు. సో ఇదండి పునీత్ పుట్టినరోజు సందర్భంగా శివాలయంకి వచ్చి ఆ పరమేశ్వరునికి అభిషేకం చేసుకునే భాగ్యము ఈ సంవత్సరంలో మాకైతే దక్కింది. సో ప్రతి సంవత్సరము కూడా మాకు ఇదే విధంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏది ఏమైనా పరమేశ్వరునికి అభిషేకం చేస్తే కలిగే అంత ఆనందము ఇంకెక్కడా ఉండదండి. మనస్సు అనేది చాలా ప్రశాంతంగా ఏర్పడుతుంది. ఎన్నో టెన్షన్లతో జీవిస్తుంటారు మనుషులు అన్న వాళ్ళు. సో ఆ టెన్షన్స్ అన్నీ కూడా పోయి చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో మీరు కూడా కుదిరితే వారంలో ఒకసారైనా నెలలో ఒకసారైనా అభిషేకం కానీ శివార్చన కానీ చేపించుకోండి, చాలా మంచిది. సో రుద్రాభిషేకంకి మించింది ఏదీ లేదు అని చెప్తూ ఉంటారు. చూడండి అలంకరించిన తర్వాత ఆ పరమేశ్వరుడు ఎంత చక్కగా ఉన్నాడో. సో మనకు అన్నీ కూడా ఇంట్లో అవైలబుల్గా ఉండే వస్తువులతోనే మనం పూజ చేసుకోవచ్చు. నిరాడంబరంగా పూజ చేసుకోవాలి పూజలు చేసుకునే వాళ్ళు కూడా. సో ఇలా గుడికి రావడము లేదా మంచి కార్యక్రమాలు వాళ్ళ చేత చేపించడం వలన పిల్లలు ఆటోమేటిక్గా మంచి దారిలో నడుస్తారు. సో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామో మనం ఎలాంటి బాటలో నడుస్తామో అవే అలవడుతాయి పిల్లలు కూడా. సో ఈ రోజైతే మా వాడు అభిషేకం చేస్తున్నంతసేపు అమ్మ దేవుడికి పాలు పోస్తుంటే ఎంత బాగుందో, దేవుడికి పెరుగు పోస్తుంటే ఎంత బాగుందో, నేనే చేస్తాను అని వాడే ముందుపడి చేశాడు. సో ఎప్పుడు ఇక్కడికి వస్తే ఆడుకుంటా ఉంటాడు. ఈసారి అయితే మా వాడే ఇంట్రెస్టింగ్గా పూజ చేశాడు.
సో అది మన పిల్లలకి పుట్టినరోజు నాడు తప్పకుండా గుడికి తీసుకెళ్దాము. సో గుడికి తీసుకెళ్ళి అక్కడ సాంప్రదాయాలని కూడా చూపిద్దాము, వాళ్ళ చేత మంచి పనులు చేపిద్దాము. సో పూజా వ్లాగ్ ఇదండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. సో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాము. ఇంకొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సో అవి కూడా మీకు త్వరలో చూపిస్తాను. సో ఇప్పటికైతే ఇది. సో మీరు కూడా దండం పెట్టుకోండి, ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు మీకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను.